వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేనితో టచ్లోకి విడుదల రజని, జనసేనలోకి జంప్ అంటూ కూడా మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విడుదల రజని ఎప్పుడు కూడా ఆవిడ వైఎస్ఆర్సీపీలో హాట్ టాపిక్కే. ఆవిడ రాజకీయ జీవితం మాత్రం చాలా చిన్నది. అటు కంపేర్ చేసుకుంటే మనం 2019 ఎన్నికల కంటే ముందే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. అంతే, ఒక 5 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. దెన్ లాస్ట్లో 2.5 ఏళ్ళ తర్వాత ఆవిడ మంత్రి కూడా కావడం జరిగింది, సెకండ్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా. అలాంటి విడుదల రజని మాత్రం ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉండేవాళ్ళు. తన యాటిట్యూడ్తో కావచ్చు, అదేవిధంగా తను చేసిన కాంట్రవర్సీలతో కావచ్చు. కాంట్రవర్సీలు అంటే ఆమెకు ఇష్టం కావచ్చు. ఎప్పుడు కూడా విడుదల రజని వార్తల్లోనే ఉండేవాళ్ళు. పాపం అలాంటి విడుదల రజని ఎన్నో ప్రయోగాలు తన క్యాడర్తో చేసింది. టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. తనతో పాటు నేతల్ని కలుపుకొని వెళ్లకుండా అనేక సార్లు వాళ్ళ పార్టీ పురును కూడా రోడ్డును పెట్టింది. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే విడుదల రజని ముందుగా చూస్తే ఆమె గురించి చెప్పుకోవాలంటే పుల్లారావు శిష్యురాలుగా ఆమె రాజకీయ రంగేట్రం చేశారు ఒక ఎన్ఆర్ఐగా. 2019 ఎన్నికల కంటే ముందు ఆవిడ టీడీపీ మహానాడు వేదికగా ఆవిడ ఇచ్చిన స్పీచ్, చంద్రబాబు హైటెక్ సిటీలో నాటిన, సైబరాబాద్ సిటీలో నాటిన మొక్కని అంటూ ఆ మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి ఆవిడ గురించి చెప్పుకోవాలంటే. అక్కడి నుంచి చూసినట్లయితే అదే పుల్లారావుకి షాక్ ఇచ్చేలాగా ఆవిడ కరెక్ట్గా ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది. ఆమెకు అదే పుల్లారావు మీద టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కాపు సామాజిక వర్గ కోటాలో ఆమెకు టికెట్ ఇచ్చున్నారు. ఇక అక్కడి నుంచి ఆవిడ పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లోని విడుదల రజని ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పుల్లారావు ఓడిపోయారు. దెన్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన అరాచకాలకు అడ్డే లేదనుకోవాలి. తన బావమర్తుల పేరుతోనో తన అనుచరుల పేరుతోనో ఎక్కడికక్కడ ఆమె వ్యాపారస్తులతోని నేరుగా రంగంలోకి దిగి ఆమె బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడిన తీరు, ఆ ఆడియోలన్నీ కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నాయి. అసలు వైఎస్ఆర్సీపీలోని ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే మీద, ఏ మంత్రి మీద లేదా లేనన్ని కేసులు విడుదల రజని మీద ఈరోజు నమోదై ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆమె మీద వ్యతిరేకత ఉంది అనేది. ఫస్ట్ ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలతో ఆమె ఫస్ట్ నుంచి విభేదాలు ఉన్నాయి. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఆ ఎంపీ పరిధిలోకి చిలుకూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది. సో అలాంటి ఎన్నోసార్లు తన వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర విడుదల రజనీకి మాత్రమే ఆ రోజు సజ్జల లాంటి వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ వచ్చేవాళ్ళు, కానీ శ్రీకృష్ణదేవరాయలు లైట్ తీసుకున్నారు. అందుకే అదే శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి లాస్ట్ మీట్లో టీడీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఎంపీ అయిన పరిస్థితి. వేరేజ్ మనం చూసుకుంటే ఇక మరి రాజశేఖర్, ఆయన విడుదల రజనీ కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తల్లోనే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. పాప 2014 ఎన్నికల్లో ఆయనే పోటీ చేసి పుల్లారావు చేతిలో ఓడిపోయారు కూడా. అక్కడి నుంచి చూస్తే సౌమ్యుడు అని పేరుంది, ఆయనకు వివాదాలకు దూరంగా ఉంటాడని పేరుంది. అలాంటి మరి రాజశేఖర్తో కూడా ఆమెకు విభేదాలు ఉన్నాయి. వితిన్ ద పార్టీలో ఉన్నారు ఆయన. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఆమె గెలుపు కోసం ఆయన పనిచేశారు జగన్మోహన్ రెడ్డి సలహాతోని. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని, మంత్రిని ఇస్తారని ప్రచారం జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక 2.5 ఏళ్ల పాటు ఆమె మీద అనేక విమర్శలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆమెకి కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు. ఇక మంత్రి పదవి తన చేతిలోకి వచ్చిన తర్వాత మొదటిసారి గెలిచారు ఆవిడ, ఫస్ట్ అటెంప్ట్లోనే మంత్రి అయ్యారు. తనకి ఎదురే లేదన్నట్టుగా ఆమె రెచ్చిపోయేవాళ్ళు. తనకు ఎప్పుడు కూడా తను అడుగేస్తే ప్రచారం చేయడానికి, భాగాలు వద్దడానికి ఒక టీం తన దగ్గర ఉంటూ ఉండేది. ఆఖరికి మన సిల్హూరుపేటలో చుట్టూ ఉన్న ఏరియాలో ఏ ఊరైనా వెళ్తున్నా ఆఖరికి చిన్న చిన్న మిరప తోటల్లో కూడా ఆమె ఫ్లెక్సీలు ఉండేయంటే నేను అర్థం చేసుకోవచ్చు ఆమెకి ప్రచార యావ ఎంత ఉంది అనేది. ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కార్యాలయాల్లోనే తనకి ప్రచారం చేయించుకొని తన ఇంటర్వ్యూలు ఇచ్చి గోల్గోలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల ముందు ఎన్నోసార్లు అలాగా వార్తల్లోకి ఎక్కింది ఆవిడ. ఇక పార్టీలో ఉన్న అనేక విభేదాలు, శ్రీకృష్ణదేవరాయలతో విభేదాలు, మరి రాజశేఖర్తో విభేదాలు, అలా అనేక విభేదాలు, ఆమె మీద అనేక విమర్శలతో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో ఆమె గెలవదనే అంశం స్పష్టమైంది ఆయనకు. అందుకే ఆవిడని లాస్ట్ మినిట్లో తీసుకెళ్ళి ఆవిడని అక్కడి నుంచి తీసుకెళ్ళి వెస్ట్లో పెట్టే ప్రయత్నం చేశారు. గుంటూరు వెస్ట్లో, చిలుకూరుపేటలో చెల్లని రూపాయి వెస్ట్లో ఎలా చెల్లుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ బలవంతంగా ఆవిడకి ఇష్టం లేకపోయినా ఆవిడని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఎందుకంటే అప్పటికే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆమె సీరియస్ అయ్యారు కొన్ని సమీక్షల్లో భాగంగా. సో అందరినీ కలుపుకొని వెళ్ళలేదనే అంశంలో ఇక వెస్ట్లో పెట్టినారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే వెస్ట్లో మద్దాలగిరి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి పంచం చేరున్నారు. పాపం తనకే టికెట్ వస్తుందని ఆయన ఆలోచన చేస్తూ వస్తే అలాంటి మద్దాలగిరిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అలాంటి గిరి ఆ కోపంతో విడుదల రజనీకి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో ఆయన లేరు. ఇటువైపు నుంచి చూసినట్లయితే విడుదల రజనీ ఆ కాన్స్టిట్యున్సీ కొత్త కూడా. ఇక మంత్రిగా ఉండి చేసిన పనుల కారణంగా చిలుకూరుపేటనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె మీద వ్యతిరేకత ఉంది. మరోవైపు చూసినట్లయితే మాధవి లాంటి వాళ్ళు అప్పటికే ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఎదుగున్నారు అక్కడ. పార్టీ కూడా టికెట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయిన పరిస్థితుల్లో సో విడుదల రజనీ
అక్కడ పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయినారు. సో ఆల్మోస్ట్ ప్రచారంలో కూడా ఆమె చేతులు ఎత్తేసారు. ఈ క్రమంలోనే ఆవిడ వెస్ట్ నుంచి ఓడిపోవడం జరిగింది మాధవి చేతిలోని. సో సొంత పార్టీ నుంచి ఆవిడకి సపోర్ట్ లేదనుకోవాలి. ఇక ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా ఆవిడ చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె సొంత అనుచరులు కూడా బయటకు వచ్చి ఆమె మీద కేసులు పెడతా ఉన్నారు. ఆ కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వరుస పెట్టి ఆమె మీద ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆల్మోస్ట్ ఓన్లీ చిలుకూరు పరిధిలోనే ఒక 50 కేసులు పడ్డాయంటే ఆమె మీద అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో విడుదల రజని ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటున్నారు. యాక్చువల్గా అందరూ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు చాలామంది. పాపం రోజా లాంటి వాళ్ళే భయపడిపోయి కూటమి ప్రభుత్వం దెబ్బకి సైలెంట్ అయితే ఈవిడ మాత్రం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక మహిళా ఎక్స్ఎమ్మెల్యే మంత్రి వార్తల్లో ఉన్నారు, మాజీ మంత్రి అంటే అది విడుదల రజనినే. తన మీద పడుతున్న కేసులు గ్రానైట్లో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారనో, లేకపోతే పొలాలు రాయించుకునే విషయంలోనో, లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేశారనే విషయంలోనో, ప్రతి చిన్న విషయంలో కూడా ఆమె చేసిన అరాచకాలన్నీ కూడా దురాగతాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉంటే అన్ని కేసులు పడుతూ ఉన్నాయి. ఒక మంత్రి, మహిళా మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు, ఎలా ఉండకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఈరోజు విడుదల రజని ఉన్నారు. కేవలం ప్రచారం తప్ప తన శాఖ మీద పట్టు లేదు, తన కాన్స్టిట్యున్సీ మీద అవగాహన లేదు. ఆ స్థాయిలో విడుదల రజని ఈ రోజున ఒక కాన్స్టిట్యున్సీని లీడ్ చేసే ప్రయత్నం, ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అలాంటి ఆవిడని మంత్రిగా పెట్టారంటేనే జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సో అలాంటి విడుదల రజని ఈ రోజున వెస్ట్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు పార్టీలో కూడా అదే స్థాయిలో ప్రయారిటీ తగ్గిపోయింది. ఈ కేసులన్నీ కూడా పార్టీ మీద కూడా పడుతూ ఉన్నాయి. సో పార్టీ కూడా పూర్తి స్థాయిలో పరుగు పోకుంటున్న పరిస్థితి ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినందుకు. అందుకే ఆవిడ ఈ రోజున తనకి పార్టీలో ప్రయారిటీ లేని పరిస్థితుల్లో ఈరోజు పుల్లారావు లాంటి వాళ్ళు గెలిచారు మంత్రిగా లేకపోయినా. కాన్స్టిట్యున్సీలో కూడా ఆమెకు ప్రయారిటీ లేదు. ఇక జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే తను కాపు సామాజిక వర్గం కాబట్టి ఆమె క్యాస్ట్ విషయంలో కూడా, సామాజిక వర్గం విషయంలో కూడా అనేక అనుమానాలు, అనేక సందేహాలు చాలా మందికి ఉన్నాయి. క్లారిటీ లేదు, కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. బట్ ఈ విషయంలో మాత్రం అటు బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆమె ఇప్పటికే టచ్లోకి వచ్చారని ప్రచారం ఉంది. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి బాలినేనితో వైసీపీ కారణంగా. ఆయన ఇటీవల జనసేన జెండా కప్పుకోవడం, జనసేనలో ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ నేతగా రిప్రజెంట్ చేయడం మనకు తెలుసు. ఈ క్రమంలోనే ఈ రోజున బాలినేని శ్రీనివాస్తో విడుదల రజని టచ్లోకి వచ్చారని కూడా చెప్తా ఉన్నారు. సో ఎలాగైనా సరే జనసేనలోకి వెళ్లేందుకు ఆమె చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఈరోజు చిలుకూరుపేటలో చాలా సీరియస్గా ప్రచారం అయితే జరుగుతోంది. ఆమె సన్నిహితులు కూడా ఇదే చర్చించుకుంటూ ఉన్నారు. మరి జనసేనలో విడుదల రజనీకి ఎంతవరకు ఎంట్రీ ఉంటుంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ భాగస్వామ్యం అయి ఉన్నాయి. పుల్లారావు లాంటి వాళ్ళు ఎంతవరకు కూడా ఆమె రాకని మళ్ళీ తిరిగి జనసేనలోకి వెల్కమ్ చేస్తానంటే ఎంతవరకు ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందని కూడా మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం బాలినేనితో ఆవిడ చేసిన రాయబారం అది జనసేనలోకి వెళ్లేందుకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.